చాప్టర్ 59 కోరిక మరియు భయం స్వార్థపూరితమైన స్థితులు. నేను మళ్ళీ సుఖము, దుఃఖము, ఇంకా బాధ, కోరిక, భయముకు సంబంధించిన ప్రశ్న అడుగుతున్నాను. భయము ఒక జ్ఞాపకమని, ఇంకా అది బాధ కలగబోతోందని ముందుగా ఊహించడం వల్ల ఏర్పడేదని నాకు అర్థమవుతోంది. కానీ జీవి యొక్క సంరక్షణకు భయం అవసరమని నా అభిప్రాయం. అవసరాలు తీరనప్పుడు బాధ కలుగుతుంది. అందువల్ల భవిష్యత్తు గురించి భయం వేస్తుంది. అవసరాలు తీరగానే ఆ బాధ సమసిపోతుంది. బాధ నుండి కలిగే ఉపశమనాన్నే మనం సుఖం అంటాము. కానీ మనం ఎప్పుడూ మనుగడకు సంబంధించిన సుఖాలను మాత్రమే కాకుండా ఇతర సుఖాలను కూడా కోరుతాము. అవి సామాన్యంగా మనకు దుఃఖాన్ని కలిగించేవి, ఇంకా మనల్ని నాశనం చేసేవి అయ్యుంటాయి. అయినా సుఖమే కావాలనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, నీకు సుఖం కావాలి, కానీ దానివల్ల కలిగే కష్టనష్టాలు వద్దు అంటున్నావు, అంతేనా? వాస్తవము ఆనంద స్వరూపమైతే మరి సుఖం కూడా ఎంతో కొంత దానికి సంబంధించి ఉండాలి కదా. మౌఖిక తర్కం ద్వారా మనం చర్చించకూడదు. వాస్తవం యొక్క ఆనందంలో బాధకు మినహాయింపు లేదు. అయినా నీకు సుఖం మాత్రమే తెలుసు, ఉనికిలోని ఆనందం తెలీదు. అందువల్ల మనం సుఖాన్ని దాని స్థాయిలోనే పరీక్షిద్దాము. నీకు సంతోషం లేదా బాధ కలిగినప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటే విషయం అదంతకదే సంతోషం, దుఃఖం కలిగి ఉండదని, అది పరిస్థితి యొక్క భాగమని నీకే తెలుస్తుంది. అనుభవించేవాడు ఇంకా అనుభవించబడేదాని మధ్య ఉన్న సంబంధంలో సంతోషం ఉంటుంది. దాని సారాంశం స్వీకరించడం. పరిస్థితి ఎటువంటిదైనా కానీ దాన్ని స్వీకరించగలిగితే అది ఆహ్లాదకరమైనది. స్వీకరించకపోతే అదే దుఃఖకరమైనది. ఏది దాన్ని స్వీకరించేదిగా చేస్తుంది అన్నది ముఖ్యం కాదు. దానికి కారణం భౌతికం కావచ్చు, మానసికం కావచ్చు, లేదా దాని జాడ తెలియకపోవచ్చు. స్వీకరించడమే నీ సంతోషాన్ని నిర్ణయించే అంశం. దానికి వ్యతిరేకంగా స్వీకరించకపోవడమే నీ దుఃఖానికి కారణం. కానీ దుఃఖాన్ని ఎలా స్వీకరించగలము? ఎందుకు కాదు? ఎప్పుడైనా ప్రయత్నించావా? ఒకసారి ప్రయత్నించి చూడు. అందులో నీకు సుఖం ఇచ్చేదానికన్నా ఎక్కువ తృప్తి కలుగుతుంది. ఎందుకంటే దుఃఖం నిన్ను ఇంకా లోతుగా తీసుకువెళ్తుంది. వ్యక్తిగత ఉనికి దాని స్వభావాన్ని అనుసరించి ఎప్పుడూ సుఖాన్ని కోరుతూ దుఃఖాన్ని తప్పించుకోవాలనుకుంటుంది. ఈ తరహా ప్రవర్తన ముగిసినప్పుడు వ్యక్తిత్వం ముగుస్తుంది. కోరికలతో ఇంకా భయాలతో ఉన్న వ్యక్తి అంతమైనప్పుడు అన్ని ఆనందాలకు ఇంకా శాంతికి మూలమైన నీ నిజస్వరూపానికి తిరిగి రాగలుగుతావు. సుఖం పట్ల నీకున్న అంతులేని కోరిక నీ లోపలి సామరస్యత యొక్క ప్రతిబింబమే. ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఆనందం ఇంకా బాధ మధ్య సంఘర్షణలో చిక్కుకున్నప్పుడు మాత్రమే ఒకరు స్వీయ స్పృహలోకి వస్తారన్నది గమనించదగ్గ సంగతి. అందువల్లే కోపం కలుగుతుంది. బాధను ఎలా వస్తే అలా స్వీకరించినప్పుడు, అంటే ఒక పాఠంగా, ఒక హెచ్చరికగా తీసుకున్నప్పుడు, ఇంకా దాన్ని లోతుగా గమనించినప్పుడు బాధకు, సంతోషానికి మధ్య ఉన్న దూరం కరిగిపోతుంది. అవి రెండూ కేవలం అనుభవమవుతాయి. అది ప్రతిఘటించినప్పుడు బాధగానూ, స్వీకరించినప్పుడు సంతోషంగానూ ఉంటుంది. ఆనందాన్ని విస్మరించి బాధను వెంబడించమని మీరు సలహా ఇస్తున్నారా? లేదు. అలా అని ఆనందాన్ని వెంబడించమని, బాధను తిరస్కరించమని కాదు. రెండిటినీ ఎలా వస్తే అలా స్వీకరించు. అవి ఉన్నంతసేపు అనుభవించు. అవి వెళ్ళిపోయినప్పుడు పోనివ్వు. కానీ బాధను ఎలా అనుభవించడం? భౌతికమైన ఇంకా మానసికమైన బాధలు చర్యలను కోరుతాయి కదా. నిజమే. కానీ ఆనందం వాటి అవగాహనలో ఉంది. సంకోచించకుండా ఉండడంలో, వాటి నుండి దూరంగా వెళ్లకుండా ఉండడంలో ఉంది. ఆనందమంతా చైతన్యం నుండి వస్తుంది. మనం ఎంత స్పృహలో ఉంటే అంత లోతుగా ఆనందం ఉంటుంది. బాధ యొక్క స్వీకరణ, ప్రతిఘటన లేకుండా ఉండడం, ధైర్యము, భరించే శక్తి కలిగి ఉండడం, ఇవి నిజమైన ఆనందం యొక్క లోతైన ఇంకా శాశ్వతమైన మూలాలను తెరుస్తాయి. ఆనందం కంటే బాధ ఎందుకు ఎక్కువ ప్రభావవంతంగా ఉండాలి? ఆనందం వెంటనే స్వీకరించబడుతుంది.
కానీ బాధను నీలోని సర్వశక్తులు తిరస్కరిస్తాయి. బాధను స్వీకరించడం అంటే నీ వ్యక్తి స్వభావాన్ని తిరస్కరించడమే. నిజమైన ఆనందానికి వ్యక్తి అడ్డుగా నిలిచి ఉంది. మనస్ఫూర్తిగా బాధను స్వీకరించడంతో వ్యక్తి తొలగిపోయి ఆనందపు వసంతం వికసిస్తుంది. నొప్పిలాగానే దుఃఖాన్ని కూడా చూడగలమా? నొప్పిని తేలిగ్గా అవగాహనలోకి తీసుకురావచ్చు. కానీ దుఃఖంతో కొంచెం కష్టం. దుఃఖాన్ని అవగాహనలో చూడటంతో సరిపోదు. ఎందుకంటే మానసిక జీవితం నిరంతరం సాగే ఓ దుఃఖపు ఏరు. దుఃఖం యొక్క లోపలి పొరలు చేరాలంటే కోరిక, భయాల యొక్క వేర్లను చేరాలి. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నా అవగాహనలో లేని ఈ చిక్కుముడులను నేనెలా సరిచేయగలను? నీతో నువ్వు ఉండడం ద్వారా. నేను ఉన్నాను అనే దాని మీద మనసు పెట్టు. నీ రోజువారీ జీవితంలో నిన్ను నువ్వు చాలా అప్రమత్తతతో గమనించు. నీపై నువ్వు తీర్పులు ఇచ్చుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీలో ఏది గమనించినా దాన్ని పూర్తిగా స్వీకరించు. లోపల ఉన్న వాటిని పైకి తేలనివ్వు. ఇది చైతన్యం యొక్క గొప్ప పని. అది అడ్డంకులను తొలగిస్తుంది, ఇంకా బంధింపబడి ఉన్న శక్తులను విడిపిస్తుంది. ప్రజ్ఞ స్వేచ్ఛకు ద్వారము. అప్రమత్తమైన శ్రద్ధ ప్రజ్ఞకు తల్లి వంటిది. సుఖము దుఃఖముతో ఎందుకు ముగుస్తుంది? ప్రతిదానికి మొదలు చివర ఉంటాయి. సుఖానికి కూడా అంతే. ఏం జరుగుతుందో అని ముందుగా ఊహించకు, విచారించకు. అప్పుడు ఏ దుఃఖమూ ఉండదు. జ్ఞాపకాలు ఇంకా ఊహలే దుఃఖాన్ని కలిగిస్తాయి. సుఖం తరువాత దుఃఖం వస్తే అది నీ శరీర మనసులను తప్పుగా ఉపయోగించినందువల్ల కావచ్చు. శరీరానికి దాని పరిమితులు తెలుసు, కానీ మనసుకు తెలీదు. దాని ఆకలి చాలా ఎక్కువ. నీ మనస్సును చాలా శ్రద్ధతో చూసుకో. ఎందుకంటే అక్కడే నీ బంధము ఉంది, ఇంకా స్వేచ్ఛకి కావలసిన తాళం చెవి ఉంది. నా ప్రశ్నకు పూర్తిగా సమాధానం దొరకలేదు. మనిషి యొక్క సుఖాలు ఎందుకు వినాశకరంగా ఉన్నాయి? నాశనం చేయడంలో అతనికి ఎందుకంత ప్రీతి? మనసు అధికారం తీసుకున్నప్పుడు, గుర్తుపెట్టుకున్నప్పుడు, ఊహించినప్పుడు అది విషయాలను అతిశయోక్తిపరచడం, వక్రీకరించడం, ఇంకా నిర్లక్ష్యం చేయడం చేస్తుంది. గతం భవిష్యత్తులోకి ప్రక్షేపించబడుతుంది, ఇంకా భవిష్యత్తు అంచనాలకు ద్రోహం చేస్తుంది. జ్ఞానేంద్రియాలు ఇంకా కర్మేంద్రియాలు సామర్థ్యానికి మించి ప్రేరేపించబడతాయి, ఇంకా అవి తప్పనిసరిగా విచ్ఛిన్నమవుతాయి. సుఖాన్నిచ్చే వస్తువులు వాటి నుండి ఆశించిన వాటిని ఇవ్వలేవు, ఇంకా అవి అరిగిపోతాయి, తప్పుగా వాడడం వల్ల నశిస్తాయి. సుఖం కోసం వెదికిన చోట అమితమైన బాధ ఏర్పడుతుంది. మనం మనల్నే కాకుండా ఇతరులను నాశనం చేస్తాం కదా. సహజంగానే స్వార్థం ఎప్పుడూ వినాశకరమే. కోరిక ఇంకా భయము రెండూ స్వార్థపూరితమైన స్థితులు. కోరిక ఇంకా భయం మధ్య కోపం తలెత్తుతుంది. కోపం వల్ల ద్వేషం, ద్వేషం వల్ల విధ్వంసం పట్ల మక్కువ ఏర్పడుతుంది. యుద్ధం అంటే చర్యలుగా మారిన ద్వేషం. ఈ దురాగతాలను అంతం చేయడానికి మార్గం ఉందా? ఎక్కువ మంది వాళ్ళ నిజతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఎంత సూక్ష్మమైనదైనా అది ప్రబలంగా ఉంటుంది. ఇంకా ప్రపంచ భావోద్వేగ వాతావరణం మధురంగా మారుతుంది. ప్రజలు వాళ్ళ నాయకులను అనుసరిస్తారు. ఆ నాయకుల మధ్య ఎవరో కొందరు మనసులో, హృదయములో గొప్పతనం కలవారు, ఇంకా స్వార్థం నుండి పూర్తిగా స్వేచ్ఛ కలిగిన వారి యొక్క ప్రభావం ఈ దురాగతాలను సరిదిద్దడానికి సరిపోతుంది. అప్పుడు ఒక కొత్త స్వర్ణయుగం రావచ్చు. శాశ్వతమైన పరిపూర్ణత అంటూ ఏమీ లేదా? ఉంది, కానీ అందులో అన్ని అసంపూర్ణతలు ఇమిడి ఉన్నాయి. ఆత్మ యొక్క పరిపూర్ణత ప్రతీదీ సాధ్యమయ్యేలా, గ్రహించదగినదిగా, ఆసక్తికరంగా చేస్తుంది. దానికి దుఃఖం తెలీదు, ఎందుకంటే దానికి రాగద్వేషాలు లేవు. అది స్వీకరించదు, తిరస్కరించదు. సృష్టి ఇంకా విధ్వంసం అనే రెండు ధృవాల మధ్య అది ఎప్పటికీ మారే క్రమతను నేస్తుంది. అభిమానాల నుండి ఇంకా ప్రాధాన్యతల నుండి స్వేచ్ఛగా ఉండు. ఇంకా దుఃఖభారంతో కూడిన మనస్సు ఇక ఉండదు. కానీ నేనొక్కడినే కాదు బాధను అనుభవిస్తున్నది, ఇతరులు కూడా ఉన్నారుగా.
నువ్వు నీ కోరికలు ఇంకా భయాలతో వారి వద్దకు వెళ్ళినప్పుడు నువ్వు వారి బాధలను మరింత పెంచుతావు. ముందు నువ్వు దుఃఖపడకుండా ఉండు. అప్పుడు ఇతరులకు సహాయం చేయాలన్న ఆశ కలిగుండొచ్చు. నువ్వు ఆశించాల్సిన అవసరం కూడా లేదు. నీ యొక్క ఉనికే ఓ మనిషికి నువ్వు ఇవ్వగలిగే గొప్ప సహాయం అవుతుంది.